చాలా బ్యాక్గ్రౌండ్ ఏం సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే రైతు కుటుంబమే. అంటే పొలాలు అయితే చాలా ఉండేటివి. ఎక్కడ సార్ మీ బర్త్ ప్లేస్? తనకల్ మాది. తనకల్ పక్కన రాచవారిపల్లి, 1/2 కిలోమీటర్ ఫ్రమ్ తనకల్ మండల్. తనకల్ హెడ్ క్వార్టర్. అంటే పెద్ద ఉన్నత కుటుంబమే నచ్చు. మాకు గ్రౌండ్ నెట్ మిషన్ అట్లాంటివన్నీ, చిన్న సినిమా థియేటర్ అట్లాంటివన్నీ ఉండేవి అప్పట్లోనే. మా నాయన సౌత్ ప్రెసిడెంట్ ఉండేవాడు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మేము విత్ బర్త్ ఫాదర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మీకు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిండొచ్చేమో. పొలిటికల్ బర్త్ ఉంది. అప్పట్లో 200 ఎకరాల పైన పొలం ఉంది మాకు. 230. ఇప్పుడు అంతే ఉన్నాయా సార్? పెరిగినాయా? పొలాలు ఉన్నాయి, ఇంకా తగ్గినాయి. 30 ఎకరాలు దాకా అమ్మారు. అట్లా ఉంది అది. అంటే అక్కడంతా డ్రై ల్యాండ్స్ లేండి. అంటే నాట్ ఏ కాస్ట్లీ ల్యాండ్స్, బట్ పెద్ద కొంచెం. సో పెద్దగా ఫాలో అప్ ఉండకపోయేది. మీరు చదువుతున్నారా లేదా? చదువు గురించి నన్ను ఎప్పుడు కూడా ఏమి ఇంట్లో ప్రెజర్ కానీ ఎవరు లేదు, మా వాళ్ళు ప్రెజర్ లేదు. నాకు నేనే కొంచెం ఒక మార్క్ పెట్టుకొని, ఒక ఐడియా ఇది పెట్టుకొని దాని ప్రకారం నేనే చదివేవాడిని. నేను ఐ షుడ్ అచీవ్ దిస్, దిస్ ఇస్ మై గోల్, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఇది అని చెప్పి పెట్టుకొని చదివేవాడిని. అదే ఆ విధంగా ఉండేది. కానీ బట్ చదువు మీద నాకు ప్రెజర్ అయితే లేదు. ఫ్రెండ్స్ లో కాంపిటీషన్ ఉండేదా? ఎవరు బాగా చదువుతారు అంటే కన్నా అందరూ చెప్తే కదా సార్. అంటే ఏమవుతుందంటే కన్నా మెడికల్ కాలేజీకి వచ్చేవాళ్ళు ఎవడు పాటికి వాడు ఇంటెలిజెంట్, ఎవడు పాటికి వాడు జీనియస్. ఇన్ వన్ వే ఆర్ అదర్ వే. మెరిట్ కాలేజ్ కదా అది. అందులోను నువ్వు నోబడీ ఈజ్ ఇన్ఫీరియర్. ఒకవేళ ఇన్ వన్ యాంగిల్ వాడు వచ్చి నీకు ఎడ్యుకేషన్లో బాగాలేదంటే ఎక్స్ట్రా కరికులర్ నాలెడ్జ్లో వాడు చాలా బ్యూటిఫుల్, చాలా ఉంటుంది. వాడికి కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది, వాడికి ఆర్ట్ స్కిల్ బాగుంటుంది, మనకి రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి. అట్లా వాడు ఇన్ వన్ వే అండ్ అదర్ వే ఎవరు వాళ్ళు తప్పు అన్నట్లు ఉంటుంది. గ్రేట్. అట్లా అది ఒక విధమైన కాంపిటీషన్ ఉండే కాలేజ్ అది. నాట్ లైక్ ప్రజెంట్ ట్రెండ్ మాదిరి కాదు. అది దట్ ఇస్ డిఫరెంట్. కొంచెం జీనియస్లే వచ్చేవాళ్ళు. అందులోనూ ఇప్పుడు మాదిరి ఎక్కువ ట్యూషన్స్, ఆ తర్వాత కానీ కోచింగ్ సెంటర్లు కూడా తక్కువ కాబట్టి న్యాచురల్ ఇంటెలిజెన్స్, న్యాచురల్గా నాలెడ్జ్ ఉండేవాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యేవాళ్ళు అప్పట్లో మెడికల్ కాలేజ్. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది ఉండేది సార్ అప్పట్లో? ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే మామూలుగా మాట్లాడుకుంటే జనరల్ సర్జరీనే. ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ నా ఫేవరెట్. దాన్ని సర్జికల్ బ్రాంచ్, ఎప్పటికీ సర్జికల్ బ్రాంచ్ ఇంటెలిజెంట్ అనేది ఉంటుంది. నేనేమంటే ఐ బిలీవ్ ఇన్ సర్జరీ అంటే నువ్వు, మా ఫీలింగ్ ఏంటంటే సర్జరీ ఈజ్ డెఫినెట్. అంటే నువ్వు వెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ అనుకోండి, ఇఫ్ యూ రిమూవ్ దట్ పార్ట్ or remove that thing, you will be cured ani. Ante you can make you normal by doing surgery. That is my thinking. ఇప్పటికీ అదే ఫేవరెట్ మీకు? ఇప్పటికీ ఫేవరెట్ సర్జరీ ఇస్ మై ఫేవరెట్. ఇప్పటికీ కూడా మేము అదే నాకు ఇష్టపడతాను. ఓకే. సో సార్ రాజకీయాల్లోకి వచ్చినాక కొద్దిగా అయితే గ్యాప్ వచ్చింది కదా సార్ మీకు సర్జరీలకి, మెడికల్ దానికి? డెఫినెట్గా వచ్చింది. సో మళ్ళీ సడన్ గా వెళ్ళగానే సర్జరీ చేయగలిగారా? సర్జరీ అది ఇన్బార్న్ స్కిల్ సార్. అది ఎట్లుంటుందంటే మర్చిపోలేము. అది ఎప్పటికీ మర్చిపోలేము. అంటే బట్ కొంచెం గ్యాప్ వస్తే కొద్దిగా ఉంటుంది ఆ ఎస్టేషన్. కానీ బట్ నెలలు తరబడి, వారాల తరబడి ఇప్పుడు గ్యాప్ వచ్చింది అయితే లేదు. నేను వెన్ ఐఎమ్ ఎమ్మెల్సీ ఐ యూస్ టు గో ఫర్ సర్జరీ. ఓపీకి తక్కువ పోయేనా, థియేటర్కి అయితే పోయేవాడిని. ఓకే. సో ప్రాక్టీస్ అయితే ఎప్పుడు పోలేదు? ఆపరేషన్ థియేటర్ ప్రాక్టీస్ కూడా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయాల. ఓకే సార్. యాజ్ ఏ సర్జన్ గా ద బెస్ట్ కేస్, ఎప్పటికీ మర్చిపోలేని కేసు ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి సార్. అట్లాంటి వన్ ఐ కెనాట్ టెల్ వన్, బట్ హండ్రెడ్స్ ఉన్నాయి. అది కొద్దిగా ఎమోషనల్ గా ప్లస్ సర్జరీ వైజ్ రెండు మిక్స్ అయి ఉన్న కేసు ఏదైనా ఒకటి? అట్లా వెరీ 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 డిఫికల్ట్ సార్. ఏ కేసుకి ఆ కేసు ఇది ఉంటుంది. రీసెంట్ గా ఈ టైంలో, ఈ కాలంలో చేసిన సర్జరీ కానీ ఏదైనా, అరే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ సర్జరీ అన్నట్టుగా ఎప్పుడైనా ఫీల్ అయినారా? అట్లాంటి కేసు ఏదైనా ఉన్నాయి సార్. ఈ మధ్య కూడా ఒక మంచి పెద్ద కేసు చేశాను. 2 కేసెస్. ఓవేరియన్ ట్యూమర్ అని పెద్ద గడ్డ, ఆల్మోస్ట్ 7.5 kgs దాకా ఉన్నింది. అది చేశాను. ఓల్డ్ లేడీ, షీ వెంట్ అరౌండ్. నేను కూడా అసలు చాలా రోజులు నేనే రెఫర్ చేశాను 2 ప్లేసెస్కి. దే నాట్ సాటిస్ఫైడ్ విత్ దెమ్. డిలే అవుతాను సార్, ఈడే మీరు చేయండి, వాట్ ఎవర్ హ్యాపెన్స్ అని చెప్పారు. బట్ ఇట్ హెస్ కమ్ గుడ్. షీ బికేమ్ నార్మల్. మళ్ళీ ఇమ్మీడియట్గా అదే ఇన్స్పిరేషన్తో అదే సిమిలర్ కేసు వచ్చింది. విత్ ఇన్ గ్యాప్ ఆఫ్
ఒక 2 weeksలో ఓకే మళ్ళీ దాన్ని టేకప్ చేశాను. అది ఇంకా స్టిల్ మోర్ డిఫికల్ట్ కేసు యాక్చువల్ ఆన్ టేబుల్, ఓకే బట్ ఇట్ హెస్ కమ్ గుడ్ బోత్. అట్లాంటివి ఉంటే అట్లాంటివి హంటీ నెంబర్ ఆఫ్ కేసెస్ సార్, 1 or 2 కాదు, హంటీ నెంబర్ ఆఫ్ కేసెస్ వీ హ్యావ్. సార్ ఇప్పుడు మీరు మల్టిపుల్ పర్సన్ యాక్చువల్గా మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నారు, రియల్టర్గా, డాక్టర్గా, పొలిటీషియన్గా. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి కానీ లేకపోతే పాలిటిక్స్లో ఏదైనా గుర్తొచ్చిన సందర్భాలు ఉన్నాయా సర్జరీ చేసేటప్పుడు? అట్లా అది రాదు, అది కాన్సన్ట్రేషన్లో ఉంటే కన్నా అస్సలు సారి కత్తి తీసుకుంటే నీకు ఇంకా ఆలోచనలు అన్నీ మటుమాయమైపోతాయి. కానీ ఆ మెంటల్ బ్యాలెన్స్ ఎట్లా ఉంటుంది సార్? హౌ యూ మెయింటైన్? కొంచెం ఏదైనా అంటే వీన్ ఆఫ్ ఉంటుంది కదా, మనము సర్జరీ టైల్ ఎండ్ ఆఫ్ ది సర్జరీ లాగా లాస్ట్లో ఉంటాం కదా, అప్పుడు నెక్స్ట్ వాట్ టు డూ, వాట్ ఈజ్ మై నెక్స్ట్ ప్రోగ్రామ్ అన్నప్పుడు దాని మీద కొద్దిగా ఆలోచనలు వస్తుంటాయి. కానీ మెయిన్ పార్ట్ ఆఫ్ సర్జరీ అప్పుడు ఇవన్నీ ఆలోచనలే రావు. మాకైతే సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, ఏదైనా ఎవరైనా పేమెంట్ ఇవ్వాలన్నా లేకపోతే ఎవరికైనా మనం ఇవ్వాలన్నా గుర్తు వస్తుంటాయి సడన్ గా, మళ్ళీ ఈ రూట్లోకి వస్తూ ఉంటాం. కానీ సర్జరీ చేసేటప్పుడు ఇంత పెద్ద వ్యాపారం కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పాలిటిక్స్ లో కూడా ఒకసారి ఎమ్మెల్సీ ఒకసారి ఎమ్మెల్యే అయినారు కాబట్టి అట్లాంటి గుర్తు రాకపోవడం అనేది డెఫినెట్లీ గా మెంటల్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలనేసి అనుకుంటాను. అంటే జనరల్గా మనం అంటే ఒక్కటి నా ప్రకారం ఏంటంటే ఇది నోబ్లెస్ట్ ప్రొఫెషన్, వీ లవ్ ప్రొఫెషన్. లవ్ అనేది కాదు, దాన్ని ఇంకా పూర్తిగా ఇష్టపడతాం బాగా ఇప్పటికీ. ఈవెన్ నౌ వీ లవ్ నేను కానీ మా వైఫ్ కానీ వీ లవ్ ప్రొఫెషన్. మాకు తిండి పెట్టింది అదే, మనం ఈ స్థాయికి తెచ్చింది అదే. అదే కాకుండా మా డ్రీమ్ అది. మనం చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ కావాలనేది మా డ్రీమ్, సక్సెస్ కావాలనేది రెండో డ్రీమ్. రెండు అచీవ్ అయిన తర్వాత నిలబెట్టుకోవడం అనేది కూడా కొంచెం కష్టపడాలా. కానీ బట్ ఆన్ టేబుల్ పోయినప్పుడు అసలు అన్నిటికంటే హైయెస్ట్ ఇంపార్టెన్స్ మనం పేషెంట్. ఎందుకంటే ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్ మా సైడ్ లైఫ్ విల్ బి ఇది అది అన్నట్లు. మన నుంచి అన్నోయింగ్లీ ఏమన్నా జరిగితే మనం ఏం చేయలేం, కానీ బట్ నోయింగ్లీ విత్ అవర్ నెగ్లిజెన్స్ దానికోసం చాలా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి.